యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, దేవుని నుండి వచ్చిన బోధకుని మేము ఎరుగుదుము, దానికి తోడని గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు జన్మించడా అని నన్ను అడగ. యేసు ఇతను నీటి మూలంగా జన్మిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడు. గాలి తోటను విసురును, నీవు దూరవే గాని ఎక్కడికి వాడు అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము ఆ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలు మేము సాక్షింపని నిజంగా చెప్తున్నాను. సంగతులు మీతో చెప్తే నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి చెప్పిన ఎడల ఏలాగు నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పోయిన వాడు నశింపగా ఆయన నిత్యం పొందినట్లు మనుషుడు ఎత్తబడవలను. దేవుడు ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి నశింప లోకము పొందుటకే లోకము తీర్చుటకు దేవుడును లోకానికి పంపదు. ఆయన విశ్వాసముంచు తీర్పు తీర్చబడదు. విశ్వసించేవాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు చీకటినే ప్రేమించిరి. దుష్కార్యమైన ప్రతి వాడు వెలుగు తన దుష్క్రియలు కనబడుకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవన్నీ చేయబడి ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు. అటు తర్వాత యేసు శిష్యులకు కూడా దేశమునకు కనుక జనులు వచ్చి బాప్తిసం పొందిరి. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక వారు నొద్దకు అవతల కూడా ఉండెను. సాక్ష్యమిస్తూ, ఇదిగో ఆయన బాప్తిసం ఇస్తున్నాడు, అందరూ ఆయనకు వస్తున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడిన ఏమీ పొందనేరడు. క్రీస్తు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియో చెప్పి మీరు సాక్షి. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినేటి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమైన సంగతులను మాట్లాడు.
వాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అనగా దేవుడు తాను వానికి లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని అందు విశ్వాసం ముంచువాడే నిత్య జీవం గలవాడు. దేవునికి కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుడిచ్చిన దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.